హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మన దగ్గర ఉన్న సంపద ఏదైతే ఉందో ఆ సంపదని దొంగిలించకుండా ఉండాలి అంటే కనుక ఎవ్వరూ కూడా మనం ఏ విధంగా ఆ సంపదని సంపాదించుకోవాలి అన్నదైతే చూద్దామండి. మనం సంపాదించుకున్న డబ్బు కానీ ఏదైనా సరే మనం ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే దొంగల భయం అలా ఉంటుంది. ఏది ఎక్కువగా ఉన్నప్పుడు అదే మనకు ఖర్చుకు సరిపడా అంటే ఖర్చు పెట్టేస్తాం కాబట్టి ఓకే. అలా ఎక్కువగా ఉన్నప్పుడు దొంగల భయం అలా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, మనం బ్యాంకులో వేసుకుంటాం. బ్యాంకులో వేసుకుంటే ఇప్పుడు అందరూ కూడా అకౌంట్లోనే శాలరీ అంతా అకౌంట్లోనే పడుతుంది కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్సే చేస్తున్నాం. ఆ విధంగా మనకి సేఫ్టీయే కదా అని మనం అనుకుంటాం. ఇప్పుడు ఆ విధంగా కూడా ఆ ఈ లింకులు పంపించి అక్కడ కూడా ఫ్రాడ్ అనేది జరుగుతుంది, మోసం జరుగుతుంది. జరిగి ఆ విధంగా కూడా మన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని ఎలా అయినా సరే పోగొట్టుకున్నాం కొన్ని సందర్భాల్లో. అయితే కానీ మనం సంపాదించుకున్న సంపద ఏదైతే ఉందో దాన్ని దొంగలించకుండా కనుక ఉండాలి అంటే కనుక మనము ఈ విధంగా సంపాదించుకుంటే కనుక ఎప్పుడు దొంగలించరు. అవి ఏమీ లేదండి, బుక్స్ రీడింగ్ కనుక మనం చేసినట్టయితే కనుక మనకి వచ్చే నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ని మన దగ్గర నుంచి ఎవరు దొంగలించడం అనేది సాధ్యమైన పనే కాదు. కానీ ఈ బుక్స్ చదవడం వల్ల రోజు ఒక 20 మినిట్స్ లేదా 30 మినిట్స్ ఏదో ఒక బుక్, న్యూస్ పేపర్ ఆర్ బుక్ లేదా ఇంకా నోవెల్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది మనలో. అలాగా మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ బుక్స్ని ఎంచుకొని మనం రోజు ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ అలా చదవడం వల్ల ఏమవుతుందంటే మనము నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. దాంతోపాటు మనకి బ్రెయిన్ ఏదైతే ఉందో అది చాలా వరకు మనకి చాలా చాలా స్ట్రెస్ రిలీఫ్ అయితే అవుతుంది. సో అందుకనే మనము బుక్స్ రీడింగ్ హ్యాబిట్ని కనుక మనము అలవాటు చేసుకున్నట్టయితే కనుక మన దగ్గర ఎవరు దొంగలించలేని సంపదని మనం సంపాదించుకున్నట్టయితే అవుతుంది. డబ్బు అంటే ఏంటంటే వస్తుంది వెళ్తుంది, కానీ ఒక్కసారి మనం ఈ బుక్స్ నుంచి వచ్చిన నాలెడ్జ్ని మాత్రం ఎప్పటికీ పోగొట్టుకోలేం. మన దగ్గర నుంచి దొంగలించుకోలేని సంపాదన అయితే ఇదే అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.